గజాలంటే వంగిపోతుంది కదా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది దసరా రోజు వ్లాగ్. ఇది వశిష్ట పుట్టాక ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ దసరా వ్లాగ్. యాక్చువల్గా ఈరోజు నేను చాలా స్పెషల్స్ చేద్దామని అనుకున్నాను, బట్ కరెంట్ లేక అసలు చేయలేదు. దానికి తోడు వర్షం అనమాట ఫుల్. దానికి కొంచెం చిరాగ్గా ఉండేది, సరిగ్గా చేయలేదు. కరెంట్ అంటే మాకు ఇన్వర్టర్ ఉంది కాబట్టి లైట్స్ అవన్నీ వెలుగుతాయి, లైట్స్ అండ్ ఫ్యాన్స్. అంటే దాని వరకే మేము. వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ దసరా అందరికి. ఈ దసరా నెక్స్ట్ డే నేను వ్లాగ్ పోస్ట్ చేస్తాను. మార్నింగ్ స్టార్ట్ చేశాను, బట్ ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాను. టైం వచ్చేసి 8 అవుతుంది. 9 లోపల చేయాలి అన్నారు. లెట్స్ స్టార్ట్. ఆల్రెడీ నేను శనగపప్పు కరెంట్ లేదు, ఇన్వర్టర్తో లైట్ ఉందన్నమాట. మిక్సీ పెట్టడానికి లేదు, సేమియా చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈరోజు దసరా రోజు అయితే నేను ఫుల్ అనుకున్నాను, అంటే చాలా ఐటమ్స్ చేద్దామని అనుకున్నాను. ఇంకా ముందు రోజు నేనైతే త్వరగా 10 o'clock పడుకుని పోయాను, కానీ సడన్గా నాకు 1 o'clock గుర్తుకొచ్చింది. ఏంటంటే నేను బూరెలకు పప్పు నానేయలేదని. నేను ఇంకా ముందు రోజు 1 o'clockకి లేచి పప్పు నానేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా బూరెలు చేద్దామని చెప్పేసి స్టార్టింగ్ లేగానే స్నానం చేసుకున్నామంటే నేను శనగపప్పు నానబెట్టేశాను అనమాట. పెట్టేశాక అప్పుడు 7 దాకా కరెంట్ ఉంది. 7 తర్వాత కరెంట్ లేదనమాట. ఇంకా వస్తుందేమో అని నేను ఆల్మోస్ట్ 9:30 వరకు వెయిట్ చేశాను. ముహూర్తం వచ్చేసి మనకి 9:30 లోపటే ఉంటుంది అన్నారు. దసరా ఆ టైంకి మనకి దసరా పూజలు అవన్నీ అయిపోవాలి అని చెప్పేసి అన్నారనమాట. సరేలే అన్నారు కదా అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇదిగో నేను కలిపేసిన. ఎందుకు వేయాలి? ఇందులో ఉంది ఒకటి, ఇది ఇందాక ఇందులో అదే మామైతే బొర చేసుకొని పోవాలి. అయితే బొర చేసి మళ్ళీ కొత్త ఆ పని చేసుకొని వాళ్ళు చేయలేవడం. దేనికి అందులో చల్లనీళ్ళు చేస్తే వేడి నీళ్ళు, నువ్వు కూడా వేడి నీళ్ళు చేయి, చల్లనీళ్ళు చేయి. నువ్వు దేవుడు కాదు కదా, చల్లనీళ్ళు చేయి. సపరేట్గా ఎవ్వరు కరెంట్ లేదు. లేదు ఇప్పుడు పప్పు ఇప్పుడు కరెంట్ ఉప్మా అంత ఆకలితో ఉప్మా చేస్తాను. నీకు లాభం చేసుకోవచ్చు. అది అలా అయిపోతుంది, అది ఇది పోతుంది కదా. పెట్టాను అవి కట్టేది ఏమంటారు దాన్ని పేరు మర్చిపోయాను. అక్షింతలు కలిపినాను. కరెంట్ వస్తుంది అనుకున్నాను. నీ దేవుడు సేవ నువ్వు చేసుకో, మా బాధ పడకు. రాలేదు కరెంటు. పూజ చేయడం చేసుకో అమ్మగా. అది అట్టాలంటే వేసుకో, మా మీద ఆడుకో. ఎక్కువ అంటది మళ్ళీ ఏమో నాకు చికెన్ చేయలేదు అంటది. వచ్చిరాదన్న మన పుట్టుకోవడాలు అంటది. ఉప్మా చేసేస్తా. చేసి అల్పమరం అంటే పప్పు వేసేయాలా మొన్నట్లాగా? ఉప్మా చేసేస్తాను, తినేయండి. నేనా ఎక్కడ ఇంత దేవుడు ప్రసాదం. ఉప్మా ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ లేదు. సరే సరే సేమియా వేసి ఉప్మా చేయాలా?
ఇదేంటో ప్రసాదం పెట్టుకుంటున్నా వేసుకోయా పెట్టుకోవడానికన్నా అక్కడ కరెంట్ లేదు. కాదు నాన్న, కరెంట్ లేని నేనేం చేయలేను. పప్పు కాళ్ళు ఉడకబెట్టేస్తాను అప్పుడు. ఇదే 100 రూపాయలు తెచ్చుకుంటానా తిప్పితే వస్తుంది. లేకపోతే ఎక్కడ హాయ్ చెప్పు. హాయ్ నీ పూజ అయిపోతే మాకు నేను వచ్చేసి చాలా బాగుంది. హాయ్ చెప్తున్నాడు. వశిష్ఠు తాకేది రావు ఎలా రా ఇంట్లేదు ఇంట్లేదు ఎక్కడుండే ఎక్కడుండే ఎదురు వస్తావా? అనుకుంటా అనుకుంటా ఇలాగా బాగుంది. బాయ్ ఈ తోడుతుందిలే పాప. ఇప్పుడు ఏదైనా మొయ్యలేవు ఎందుకు? ఇక్కడ మావయ్య ఇంకా మాకు పొలంలో మోటార్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దానికి నిమ్మకాయలు ఇవన్నీ కట్టడానికి అని చెప్పేసి బయలుదేరుతున్నారు. వర్షం అయితే నాన్ స్టాప్. ముందు రోజు 2 o'clock అలా స్టార్ట్ అయింది వర్షము. అసలు నాన్ స్టాప్గా పడుతూనే ఉందన్నమాట. ఆ దసరా రోజు అయితే ఈవినింగ్ వరకు పడుతూనే ఉంది. ఎందుకని చెప్పేసి మా మావయ్య అయితే వెళ్ళారనమాట. అసలు నాకైతే చాలా చిరాకు వచ్చింది. నాకు ఏదైనా సరే వర్షం ఒక పర్టికులర్ ఒకేషన్స్లో పడితేనే ఇష్టం ఉంటుంది. ఇలాంటి పెద్ద పెద్ద ఒకేషన్స్లో ఉన్నప్పుడు వర్షం పడితే ఏంటంటే ఆ ఫీల్ మనకి పోతుంది అనమాట. పండగ అనే ఫీల్ అయితే నాకు ఆ రోజు రాలేదు మొత్తానికి. ఈ గ్యాప్లో మా కరెక్ట్ నా కొడుకు అయితే ఏదైనా పని ఉన్నప్పుడు పడుకోడు. రానే ఇప్పుడు మా ఇంట్లో కరెంట్ లేదు కాబట్టి నీళ్ళు పట్టలేదు. ఇప్పుడే 120 నీళ్ళు తీసుకొని వచ్చాము. నీళ్ళు ఇప్పుడు మరిగిస్తాను అనమాట. ఎంత మా అత్తయ్య వచ్చింది. బాపా నువ్వు మాట్లాడిన ప్రతిదీ వీడియో వినపడుతుంది. నేను పెట్టేస్తాను యూట్యూబ్ లో. అయితే నేను ఇక్కడ మా అత్తయ్య వచ్చేసి వ్లాగ్స్ చేస్తున్నానని చెప్పేసి కిచెన్ వైపే రాలేదు. సో పరిగెత్తింది అనమాట కెమెరా యాంగిల్లో. అది ముందు నేను కట్ చేశాను కానీ అందుకే నవ్వాను అనమాట. ఇక్కడైతే నేను వశిష్ఠకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే నార్మల్గా నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తే టైం పడుతుంది కదా అని చెప్పేసి అప్పటికి వాడికి ఉక్కు తినిపించేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేసి పెట్టాను. వీడైతే ఆట వస్తువులు తప్ప అన్నిటితో ఆడతాడు. రిమోట్లతో ఆడతాడు, అద్దాలతో ఆడతాడు, గరిటెలతో ఆడతాడు, వీటన్నిటితో ఆడతాడు. కానీ ఆట వస్తువులు మాత్రం వీడు ముట్టాడు అనమాట. కరెక్ట్గా మనకి ఏదైనా పని ఉన్నప్పుడే వీడు పడుకోడు. అయితే వీడు పడుకునేటప్పుడు ఏంటంటే ఓన్లీ 5 minutes పడుకుంటున్నాడు అనమాట. కరెక్ట్గా మనకి ఏదైనా పని ఉన్నప్పుడు. అలా పని లేనప్పుడు మాత్రం అసలు 2-3 గంటలకు పడుకుంటాడు. ఒకటే పడతావు నాని. ఇచ్చేయడమ్మా. హాయ్ చెప్పు అందరికి. ఎవరిని తోలుతున్నావు నాని? పడతావు ఇచ్చాడు కన్నీళ్ళు. హాయ్ ఎవరైనా అంత సైలెంట్గా ఉంటారా? చూడు ఎంత సైలెంట్గా ఉన్నాడు, ఎంత మంచోడు. వశిష్ట చూడు మీ మమ్మీ ఈరోజు ఉప్మా చేస్తుంది. ఉప్మా వీడియో అనగానే మేము పరిగెడుతున్నా కానీ అదిగో నాని పాప నిద్ర వస్తుంది అడిగి. నాని ఈ రోజు వచ్చేమో మనకి ఎక్కులు పెట్టుకున్నాయి కాబట్టి మనకు ఘనంగా ఉక్కురు పెడుతుంది.
మీకు కూడా దసరా శుభాకాంక్షలు. చెప్పు, నువ్వు కూడా చెప్పురా. అదే చెప్పడమే. అది మీకు దసరా శుభాకాంక్షలు. మంచిది. అమ్మేసాలు రోసాలు బాగున్నాయి. అయిపోయి. దేనికి కొంచెం దుఃఖం అవుతున్నారు? దేనికి అవుతుంది? అలాగే పోలిచి నేనైతే స్టవ్ మీద ఇప్పుడు ఉప్మా ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట, రవ్వ. ఇంకా నేను ఉప్మా చేసుకుంటున్నాను. అసలు యాక్చువల్గా నాకు అంచనా తెలియలేదు అనమాట. ఇంకా తక్కువ తింటారు కదా అనుకున్నాను. ఎక్కువ తినేసరికి మళ్ళీ ఏమైందంటే ఇది జస్ట్ మా అత్తయ్యకి మా మావయ్యకి పెట్టాను. ఇంకా నాకు మా హస్బెండ్కి మళ్ళీ చేసుకున్నాం అనమాట ఉప్మా. సేమియా ఉప్మా చేశాను. ఇంక ఉప్మా రవ్వ ఎక్కువ లేదని చెప్పేసి సేమియా ఉప్మా చేశాను. టేస్ట్ అయితే బాగానే వచ్చింది. నాకైతే ఉప్మా అస్సలు నచ్చలేదు. నేను ఇంకా నా బ్రెయిన్లో అయితే ప్రసాదం బూర్లే ఉన్నాయన్నమాట. చేయలేదు అని. నేను ఇంకెందుకు అంటే ఇంతగా ప్రసాదం బూర్లు ఉందన్నమాట. ఇది నేను ఫస్ట్ టైం ప్రసాదం బూర్లు చేయడం. సెల్ఫీ తీయాలా? ఎలానన్నా డాడీ? ఓయ్, నేను ప్రసాదం బూరెలు చేస్తాను కదా అని చెప్పేసి నేను ఆ ధ్యాసలో ఉండి నేను అసలుకి టిఫిన్కి దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ నేను నానపెట్టలేదు అనమాట. అందుకని ఉప్మానే అయిపోయింది ఆ రోజు టిఫిన్. ఆ రోజు నేను ఎన్ని అనుకున్నానంటే అసలు ఏమీ జరగలేదు. చికెన్ చేద్దాం అనుకున్నాను, నైట్కి చికెన్ షాప్ తెరలేదు. ఎందుకంటే ఆ రోజు గాంధీ జయంతి అనే విషయం కూడా నేను మర్చిపోయాను అనమాట. సర్లే ఎలాగైనా సాయంత్రానికి మనకి వస్తుంది కదా కరెంట్ అని చెప్పేసి ముందే అంటే త్వరగా వస్తుందేమో అనుకో నేను అప్పుడే శనగపప్పు నానబెట్టుకున్నాను కదా, అది నేను ఉడకబెట్టేసుకున్నాను సైడ్కి కుక్కర్లో. ఈ గ్యాప్లో చూడండి నేను సేమియా ఉప్మా కూడా చేశాను, అది కూడా తినేశారు. అండ్ ఫస్ట్ టైం కాబట్టి నేను ప్రసాదం బూరెలు చేయడానికి నానా తిప్పలు పడ్డాను అనమాట. మార్నింగ్ నేను అప్రాక్సిమేట్ 11 o'clock 10 o'clock చేశాను. ఇక్కడ నేను అదే చెప్తున్నాను, ప్రసాదం బూరెలకి పప్పు నానబెట్టుకొని మిక్సీ పట్టేసాను శనగపప్పు అని. సో దట్ నాకేంటంటే త్వరగా కరెంట్ వస్తే నేను త్వరగా మిక్సీ పట్టేసి త్వరగా వేసేయచ్చు కదా బ్యాటర్ అని చెప్పేసి నేను ముందు 11 o'clock అలాగనేది పప్పు నానబెట్టి పెట్టుకున్నాను. దాని తర్వాత ఈవినింగ్కి వచ్చేసరికి ఓకేలే ప్రసాదం బూరెలు రాకపోయినా బొబ్బట్లైనా ట్రై చేయొచ్చు అని చెప్పేసి నేను అలా అనుకున్నాను అనమాట. కానీ నా ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయిపోయాయి. ఈ గ్యాప్లో మా హస్బెండ్ పొలంలో ఇక్కడ పుట్టకొక్కు పేలింది, అంటే దసరా పుట్టకొక్కు ఏదో అంటారు కదా, మష్రూమ్స్ నాటువి అవి తీసుకొని వచ్చారు. నాకైతే నచ్చలేదు, బట్ వాళ్ళు చేసి పెట్టేసాను అనమాట, తిన్నారు. ఈ గ్యాప్లో నేను ఒక స్లీప్ కూడా వేసాను. ఇంకా తల అసలు ఆరలేదు, అందుకని నేను వీడియో మొత్తం అలా పచ్చితలతోటే ఉన్నాను. హ్యాపీ దసరా శుభాకాంక్షలు ఏంటి? హ్యాపీ విజయదశమి. చూడండి వర్షం అయితే నాన్ స్టాప్గా పడుతూనే ఉంది నిన్నటి నుంచి. మా హస్బెండ్ మాత్రం బయటే ఉంటాడంట, లోపల రాడంట. కరెంట్ లేదు. టైం వచ్చేసి 1 అవుతుంది. నేను ఇప్పుడు లేచా పడుకోండి. నాకు ఈ టైప్ ఆఫ్ మష్రూమ్ ఏమంటారో నాకు తెలియదు. నేను వ్లాగ్ చేసుకుంటున్నాను. నార్మల్ మష్రూమ్ అనమాట. ఇది ఏ మష్రూమ్ నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి. మనం మష్రూమ్ వండుతాము. యూజువల్గా నార్మల్గా మనకి హైబ్రిడ్ మష్రూమ్స్ అయితే వెరైటీగా వండుతాను అనమాట. ఇది ఎలా ఉండాలో నాకు అర్థం కాదు. మీకేం తెలిస్తే ఏమైనా వీడియోస్ నాకు షేర్ చేయొచ్చు. సో నాకు వచ్చినట్టుగా నేను వండేస్తాను. టమాటోస్ లేవు కాబట్టి ఇంట్లో జస్ట్ ఉల్లిపాయలు వేసి వండేస్తాను. తక్కువ ఉల్లిపాయలతో ఇది ఆయిల్ ఎక్కువ వేసి గ్రేవీ చేస్తాను. ఓకే, ఆయిల్ ఉందో లేదో చెక్ చేసుకుంటాను ఫస్ట్ నేను. అవ నూనె లేదు. ఓయ్ నూనె తీవా? నాకు వచ్చేసి హైబ్రిడ్ మష్రూమ్స్ బయట మనకు దొరుకుతాయి కదా, నార్మల్గా వైట్ కలర్లో ఉంటాయి కదా, ఆ మష్రూమ్స్ అనేది నాకు నచ్చుతుంది. అండ్ అది కూడా నేను చాలా లాస్ట్ 2 yearsగానే తింటున్నాను. 2 years అని కూడా చెప్పాను, కానీ 1.5 year పెళ్ళి తర్వాత నేను మష్రూమ్ తిన్నాను. అంతకుముందు చాలాసార్లు వండేవాళ్ళు కానీ నాకు ఎందుకో తినబుద్ధి అయ్యేది కాదు.
దాని తర్వాత సర్లే అని ఒక వీడియో మేము చేసాము, నేను అప్లోడ్ చేయలేదు అనుకోండి. ఆ మష్రూమ్లో ఒకసారి చేద్దాంలే అని చెప్పేసి నేను ట్రై చేసి రెసిపీ నేనే యూట్యూబ్లో అక్కడ చూసుకొని చేశాను. ఇంకా అప్పటి నుంచి నాకు మష్రూమ్ అనేది నచ్చింది. అది బాగా నచ్చింది కాబట్టి తిన్నాను అనమాట. ఈ మష్రూమ్ వచ్చేసి నాకు అంతగా నచ్చలేదు, అందుకని చెప్పేసి ఇది నేను తినలేదు. వాళ్ళే తినేసి ఫస్ట్ వేసుకున్నాను అనమాట, ఎక్కువ వేసుకున్నాను. తినేద్దాము మష్రూమే కదా అలాగే ఉంటుందేమో అని. నాకు ఎందుకో నచ్చలేదు అనమాట. సో నేను తినలేదు. అంటే నార్మల్గా మనం ఏంటంటే నార్మల్గా పోపులాగా వేసేసుకొని దాంట్లో ఉల్లిపాయలు టమాటాలు మష్రూమ్ వేసేసుకొని చేసేసుకున్నాం అనమాట. అండ్ వాటర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు, ఎందుకంటే మనం సోక్ చేసిన వాటర్ అది పీల్ చేసుకుంటుంది అనమాట, దాంట్లోనే అది ఉడుకుతుంది. సో ఇవన్నీ ఎక్కువ వేయలేదు. మ్యాక్స్ నేనైతే నా వంటలు మీరు మ్యాక్స్ చూడొచ్చు. నేను షార్ట్స్లో కూడా చాలా వరకు రెసిపీస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను అని నేను ట్రైల్ వేస్తున్నాను అనమాట, అన్ని రెసిపీస్. సో అందులో 100% సక్సెస్ అవుతాయి, కొన్ని అయితే అసలు సక్సెస్ అవ్వవు అనమాట. సో ఏంటంటే ఏమైంది, నేను ఎక్కువ మసాలాస్ అనేది ఎక్కువ యూజ్ చేయను. అంటే నాకు మసాలాస్ అనేది ఇష్టమే, కానీ ఏంటంటే స్టమక్ ఒకసారి అప్సెట్ అవుతుంది, ఎందుకు హెల్త్ కూడా మంచిది కాదు కదా మసాలాస్ అని చెప్పేసి నేను ఎక్కువ యూజ్ చేయను. చాలా వరకు మసాలాస్ తక్కువ ఉండేటట్టుగానే నేను చూసుకుంటాను నా వంటల్లో. కానీ ఎప్పుడో ఒకసారి అయితే మసాలాస్ అయితే ఖచ్చితంగా వేస్తాను. లైక్ బిర్యానీస్ వీటిలో అయితే ఖచ్చితంగా కొంచెం మసాలా యాడ్ చేస్తాను అనమాట. గోకుల్ కృష్ణ గోపాల కృష్ణ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓన్లీ. అర్జుడు ఎలా తాగుతున్నాడు పాలు? ఓయ్ అర్జుడు పాలు ఎలా తాగుతున్నాడు? అవును కానీ నాకు దోల తీర్చేస్తాడు బాబు. చూసుకో ఒక్కరోజు అంటావు కదా, చూసుకో. నాకైతే ముందు కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ ఉన్నప్పుడు అయితే ఫుల్ మసాలా ఫుడ్స్ అనేది చాలా ఇష్టం ఉండేది, ఎంతెంత తినేదాన్ని. బట్ లాస్ట్ 3 years or 2 years నుంచి నాకు ఏంటంటే మసాలాస్ ఫుడ్ తింటే అసలు నాకు పడట్లేదు. అందుకని ఇంకా నేను మసాలా ఫుడ్స్ అనేది చాలా తగ్గించాను. ఈవెన్ వంటలు కొంతమంది సోడా వేస్తారు కదా, వంట సోడా ఇడ్లీస్లో కానీ గారెల్లో కానీ వీటిలలో నేను ఆ సోడా కూడా చాలా వరకు తగ్గించేసాను నా వంటల్లో అయితే. ఎందుకనంటే నా స్టమక్ అప్సెట్ అవుతుంది. 2 అవుతుంది టైము, ఇంతవరకు కరెంట్ రాలేదు. సో పప్పు ఆల్రెడీ మార్నింగ్ 4-4 అని చెప్పేసి ఉడకబెట్టేశాను. సో ఇంకా నేను 5:30 దాకా చూస్తాను, వస్తే పూర్ణం బూరెలు వేస్తాను, లేదు అంటే బొబ్బట్లు చేయడానికి ట్రై చేస్తాను. అప్పటికి లేకపోతే చపాతీలు చేసి పప్పు నంచుకుంటాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసిన పప్పు కాకపోతే రేపు నేను పూర్ణాలు చేసుకుంటా. ఫ్రిడ్జ్ పెట్టడానికైనా కరెంట్ ఉండాలి కదా, మనకి ఎక్కువసేపు ఉండాలి అని అంటే. సో ఐ హ్యావ్ 3 plans. ప్లాన్ ఏ పనిచేస్తుంది, లేకపోతే లేదు. ప్లాన్ బి మ్యాక్స్ బొబ్బట్లు చేయడానికి ట్రై చేస్తాను. ఇది నా ఫస్ట్ టైం కాబట్టి ఇంకొంచెం ఎక్స్పెరిమెంట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ బొబ్బట్లు రావు అన్న టైంలో నేను చపాతీలు చేసేస్తాను. చపాతీలు చేసేసి ఇవి పప్పు పెట్టేసుకొని తినేస్తాను అనమాట. సో అది. అండ్ నైట్కి చికెన్ తెస్తారేమో అని చూస్తున్నాను. ఒకవేళ తెస్తే చికెన్ ఫ్రై బగారా రైస్ కానీ, లేకపోతే చికెన్ ఫ్రై చికెన్ పులావ్ కానీ, ఈ మూడిట్లో మళ్ళీ అది కూడా ప్లాన్స్ ఉన్నాయి. సో నాకు తెలియదు ఏం వండుతాను ఏం వండాలని. బ్యాక్గ్రౌండ్ మా ఇంట్లో చిన్నది కాబట్టి సో అన్ని వస్తువులు ఒక్క దగ్గర ఉండవు, అక్కడక్కడ పెట్టుకుంటాము. అది యా అది మళ్ళీ కలుస్తాం తర్వాత. సరే ఇల్లు లేదు ఎలా ఉంది? సూపర్. తింటూ వదిలితే తినవు. ఇప్పుడు నువ్వు వదులుతున్నావు తింటున్నావు? అయితే తింటూ ఉన్నా. బాగుందంటావా? బాగుంది. నూనె ఎక్కువ వేసినందుకు బాగుందా లేకపోతే బాగుందా? బాగుంది. బేసిక్గా పట్టుకోక ఎలాగొండినా నాకు నచ్చుతుంది, లా పట్టుకోక నచ్చదు. కానీ ఇక్కడైతే నేను మీకు ఒక విషయం చెప్పాలి. వాటరు నేను బెల్లం పానకం లాగా చేసుకున్నాను, తప్పు చేశాను. యాక్చువల్గా పప్పులోనే వేసేస్తుంటే నాకు చాలా టైం తగ్గేది. ఈ వాటర్ అండ్ కన్సిస్టెన్సీ పప్పులు వేసాక దగ్గర పడడానికి నాకు చాలా టైం పట్టేసింది. ఆల్మోస్ట్ 1 hour స్టవ్ మీదనే పెట్టాను. ఫస్ట్ టైం కాబట్టి నో ప్రాబ్లం మనకి వస్తుంది. దాని తర్వాత ఇంకా నేను ఈ వీడియో అయిపోయినాక నెక్స్ట్ డే నేను కొంచెం ఇదే స్టైల్లో మనం మనకి బొబ్బట్లు ఉంటాయి కదా, బొబ్బట్లు అంటారు కొంతమంది, భక్షాలు అంటారు మా తెలంగాణ సైడ్, ఆంధ్ర సైడ్ అయితే బొబ్బట్లు అంటారు కదా. అయితే నేను ట్రై చేశాను. చేశాక ఏంటి అని అంటే
ఇప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఫస్ట్ మనకి ఏంటంటే మనకు ఒక వంటకి గంటన్నర పడుతుంది. నాకైతే జస్ట్ ఒక 5-10 మినిట్స్లో నేను ఇప్పుడు చేశాను రీసెంట్గా బొబ్బట్లు. నాకు అర్థమైంది అనమాట ఎలాగ మనం పప్పు పప్పు లోపల జాగరి అంటే బెల్లం ఎలా మెల్ట్ చేసుకోవాలో నాకు అర్థమైంది. ఈ కన్సిస్టెన్సీ నాకు రావడానికి అయితే ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది అంత వాటర్లో ఈ పప్పు వేసేసరికి. దాని తర్వాత దీన్ని ఉండలుగా చుట్టేసుకున్నాను. ఉండలుగా చుట్టేసాక నాకు ఇంకొక టాస్క్ వచ్చిందనమాట. ఏంటంటే మనము పప్పు మిక్సీ పడతాం కదా బూరెలకి, అదేంటంటే నేను గారెల కన్సిస్టెన్సీలా కొంచెం గారె కంటే కొంచెం పలచగానే పట్టాను, బట్ అది నాకు రాలేదు. దానివల్ల ఏమైంది అంటే వాటర్లో వేసేసరికి అన్ని సైడ్స్కి హోల్స్ లాగా అయిపోయి మొత్తం పప్పు అంతా ఆయిల్ లోపల స్విమ్ చేసింది అనమాట. ఇంకా చూడండి ఎంత క్లియర్గా ఉంది ఇక్కడ మనకి ఆయిల్ చాలా క్లియర్గా ఉంది కదా. దాని తర్వాత నేను వేసేసరికి మొత్తం పప్పు అనేది మొత్తం బ్లాక్గా తయారైపోయింది. ఇలా ఏదో వర్షం నీళ్ళు బురద నీళ్ళలాగా అయిపోయింది అనమాట ఆయిల్ మొత్తము. దాని తర్వాత ఈ కన్సిస్టెన్సీ అయిపోయినాక నెక్స్ట్ స్టెప్ కొంచెం కన్సిస్టెన్సీ అంటే వాటర్ వేసి కొంచెం పల్చ చేస్తున్నాను, అది సరిపోలేదు. లాస్ట్కి వచ్చేసరికి ఒక 4-5 ఊరలు మాత్రం చాలా బాగా వచ్చాయి. ఈవెన్ బయట బ్యాటర్ కూడా మనకు క్రిస్పీగానే వచ్చింది అనమాట, చాలా బాగుంది. ఇంకా అదే చెప్తున్నాను అనమాట, ఇందులో బాగుంది అని చెప్పేసి ఇలాగ జరిగిందని చెప్పి స్టోరీ మొత్తం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని తర్వాత మేమైతే ఎగ్ పులావ్ అయితే చేసుకొని చెప్పాను కదా, ఈరోజు గాంధీ జయంతి కాబట్టి లేదు. ఎగ్స్ అయితే నాకు ముందు నుంచి మేము మామూలు బల్క్లో తెచ్చుకొని పెట్టుకుంటాం కాబట్టి ఫ్రిడ్జ్లో. ఆ ఎగ్ పులావ్ అయితే నేను చేసేసాను ఆ రోజు నైట్కి. ఇంకా ఏంటి అంటే మీరు ఇంకెలాగైనా ఈ వంటలన్నీ ట్రై చేస్తారో చెప్పండి. మా హస్బెండ్కి అయితే బాగా నచ్చింది అన్నారు. నాకైతే సాటిస్ఫాక్షన్ లేకుండే ఆ బూరెలు చూసాక. పర్లేదులే ఫస్ట్ టైం కదా మనకి, ఇంకా సెకండ్ టైం చేసినప్పుడు వస్తుందిలే స్టార్టింగ్ కాబట్టి నో ప్రాబ్లం అని. ఈ గ్యాప్లో మా హస్బెండ్కి అయితే ఎగ్ పులావ్ చేసి కదా ఎగ్స్ ఆయన ఒలుస్తున్నారు. అండ్ మీ అందరూ ఒక విషయం చెప్పాలి, హ్యాపీ దసరా. దసరా అయిపోయాక నేను ఇప్పుడు దసరా వ్లాగ్ అనేది పెడుతున్నాను. ఈ వ్లాగ్